నడిగిరికి వణకం. హాయ్ గైస్, వాట్సాప్, దిస్ నిత్యశేఖర్, ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. సో ఈరోజు ఉగాది అన్నట్టు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. సో ఉగాది రోజు మేము ఏం చేయబోతున్నామంటే బేసిక్గా మా రూమ్ క్లీన్ చేసుకున్నాం. వ్యాక్యూమ్ చేసాం. పొద్దుగాలనే వ్యాక్యూమ్ చేసి, అండ్ ఇక్కడ అమ్మాయిలు అయితే కుక్ చేస్తున్నారు ఏదో ప్రసాదాలు ఇవన్నీ అని చెప్పి. అండ్ ఇంట్లో అయితే చాలా శుభ్రంగా పెట్టాం మేము. అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, అతనికి మనకేం సంబంధం లేదు. సో ఇక్కడ వీళ్ళు ఏదో చేస్తున్నారు కుక్. సో ఇదేమో బెల్లము, ఇదేమో చపాతీ పిండి, అండ్ అక్కడ ఏదేదో చేస్తున్నారు. సో అక్కడ మన సాయి ప్రకాష్ అయితే పొల్లుతున్నాడు బెడ్ మీద పొద్దుగాలనే. సో అతని కాలేజ్ ఉంది, బట్ నాకు పని ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాడు. సో కొంచెం సేపు వర్క్ చేసుకొని ఒక కాల్ ఉంది, అది అటెండ్ అయ్యి సాయి ప్రకాష్ని డ్రాప్ చేసి పూజ చేస్తారంట. పూజలో ఏం చేస్తారో చూపిస్తా. అండ్ దెన్ విల్ హ్యావ్ సమ్ లంచ్. అండ్ ఈరోజు అసలు ఏమేమి చేస్తామో చూపిస్తా. ఉగాది ఎట్లా జరుగుతుంది అమెరికాలో అని, అంటే సపరేటే జరుగుతుంది, బికాస్ వీఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా. మీరైతే మంచిగా తిన్నారు కదా, ఏది ఆ పచ్చడి, ఉగాది పచ్చడి అండ్ ఎవ్రీథింగ్. బట్ మాకు మాత్రం ఇక్కడ కొన్ని దొరకకపోవడంతో కొన్ని పదార్థాలు వాడకుండానే మేము ఉగాది పచ్చడి చేసుకుంటున్నాం. యా, బాను ఇండియన్ ఫార్మర్స్ మార్కెట్ వెళ్ళినాడు ఉగాది పచ్చడి కోసం కొన్ని సామాన్లు కావాలంటే తెచ్చేదానికి. సో గైస్, ఈరోజు ఒక మీటింగ్ ఉండింది, ఒక జాబ్ అప్లికేషన్ పెట్టా. అది చూడండి, స్కెడ్యూల్ అయింది. తర్వాత నన్ను అడిగినాడు లైక్ నీ వీసా రోల్ ఏంటి అని. నేను చెప్పాను మన F1 OPT అట్లా అని చెప్పి, ఎక్స్పైర్స్ ఇన్ ఫిబ్రవరి అట్లా అని చెప్తే, సారీ దట్ డస్ నాట్ వర్క్ ఫర్ అస్ రైట్ నౌ, బట్ ఇఫ్ ఎనీథింగ్ కమ్స్. అందరికీ గ్రీన్ కార్డులు US సిటిజన్లు కావాలంటే ఏడు నుంచి తేవాలా? సాయి ప్రకాష్ అంటే తెల్లమ్మాయిని పట్టుకున్నాడు, గ్రీన్ కార్డు అంతా వేరు. బయట మాట్లాడుకుంటున్నారు కదా, మన పరిస్థితి అట్లా లేదు కదా. లేదు. ఇట్లయితే యువకులకి జాబ్ ఎట్లా వస్తుంది ఇక్కడ యూఎస్లో చెప్పండి? అందరికీ గ్రీన్ కార్డులు కావాలి, US సిటిజన్సే కావాలి. అరే అట్లాంటప్పుడు మీరు F1 వీసాలు ఇవ్వద్దంటారా? మీరు F1 వీసాలు ఇవ్వకుండా డైరెక్ట్ గ్రీన్ కార్డ్ అప్లికేషన్ వేయండి. ఇండియా నుంచి అప్లై చేసుకుంటాం కదా గ్రీన్ కార్డులు. ఇదంతా లొల్లు ఎందుకు చెప్పు? వీడైతే ఇంటర్న్షిప్స్ కోసం ట్రై చేస్తున్నాడు. లిటరలీ ఒక కాల్ రాలే. లిటరలీ 3 months నుంచి అప్లై చేస్తున్నాడు. ఒకటి రాలేదు తెలుసా పావం. అట్లా ఉంది సిచ్యువేషన్. ఏముంది, డూ యూ నీడ్ స్పాన్సర్షిప్ అంటే నో అని పెడతాం అఫ్ కోర్స్ ఇంటర్న్షిప్కి, బట్ స్టిల్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వట్లేదు. అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ. బట్ కొంతమందికి వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, బట్ వెరీ లక్కీ 100లో 1కి అట్లా వస్తున్నాయి. ఏం చేద్దాం. సో గైస్, సాయి ప్రకాష్ని కాలేజ్లో డ్రాప్ చేసేకి వెళ్తున్నా. అట్లే మా DSO ఉంటుంది కదా, తనని కూడా కలిసేకి వెళ్తున్నా. కొంచెం పని ఉంది STEM OPT అప్లికేషన్ గురించి. యా, ఏందక్క పూలు తెంపుతుంది గైస్ ఈడ. సో పూలు తెంపుతుంది గైస్ ఈడ చెట్టుకి. గ్రీన్ మామిడికాయలు వేస్తావా? సో కాలేజ్లో ఏదో ఈవెంట్ ఉందనుకుంటా. ఫుల్ క్రౌడెడ్ ఉంది, పార్కింగ్ అంతా చూపిస్తాం. ఫుల్ ప్యాక్డ్ ఉంది. సో నేను ఈరోజు ఒకటి చెప్తా చూడండి గైస్. యుఎస్లో ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ DSO వాళ్ళు ఫిల్ చేస్తారు కదా, బ్లైండ్గా నమ్మేయకండి. నేను ఎందుకు బ్లైండ్గా నమ్మొద్దన్నా అంటే గైస్, రీసెంట్గా నాకు తెలిసిన ఒక వ్యక్తికి OPT డినై అయింది. చాలా వర్స్ట్ సిచ్యువేషన్ అది. ఎందుకంటే సెకండ్ మాస్టర్స్ చేయాలా, లేకుంటే అపీల్ చేసుకోవాలా లాయర్తో వెళ్ళి. అండ్ అదంతా పక్కన పెడితే ఎందుకైందో తెలుసా? సో మన DSO ఉంటుంది కదా, మనం OPT అప్లై చేసినప్పుడు ఒక OPT I-20 ఇస్తారు. ఆ I-20 మీద స్టార్ట్ డేట్ వేసింది, ఎండ్ డేట్ వేయలేదు. చాలా చిన్న మిస్టేక్ OPT I-20లో. బట్ దానివల్ల వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్ లేదు ఇప్పుడు. సో యా, చాలా చిన్న మిస్టేక్. బట్ యూనో ద వర్స్ట్ కేస్ విచ్ వీ హ్యావ్ టు డూ అట్ ద టైమ్ ఈస్ స్టడీ అనదర్ మాస్టర్స్. ఒకవేళ OPT డినైల్, మనం OPT అప్లై చేసే టైం ఉంటుంది కదా 60 days మాస్టర్స్ తర్వాత. ఆ 60 days లోపలే డినై అయితే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మిస్టేక్స్ రీఫిల్ చేసి. బట్ 60 days అయిపోయింది. సో హీ హ్యావ్ టు అపీల్, లీగల్గా వెళ్ళాలి. సో ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. యా, సో బ్లైండ్గా నమ్మకండి DSOలను కూడా. సిగ్గు శరం లేదా? ఆఫ్టర్నూన్ 1 అవుతుంది, స్నానం చేయలే, పండగ రోజు పోయి దానుకున్నాడు.
సో గైస్ చూడండి మా దేవుడు పూజ. పూలు చూసారా, కిందికి వెళ్ళి తెంపుకొని వచ్చినారు. అట్లా ఉంటుంది మనతోని. గైస్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది. నేనేమో పంజాబ్ సపోర్టర్, వీడేమో ఎస్ఆర్హెచ్ సపోర్టర్. ఎవరు గెలుస్తారో తెలియదు కానీ వీడైతే ఎంటర్టైన్ అవుతున్నాడు. ఈ నెట్ ఏమో స్లో వస్తుంది. సో ఇదే మా ఉగాది పచ్చడి. యాక్చువల్ రాయలసీమ సైడ్ డిఫరెంట్ చేస్తారు. యా, ఇది కూడా బాగానే ఉంది. సో మేము దీన్ని ఓలిగ్ అంటాం గైస్, వీళ్ళు భక్ష్యాలు అంటారంట. అక్కడ చూస్తున్నారు కదా, అయ్యో సో పాలకూర పప్పు, అప్పడాలు, రైస్ అండ్ మామిడికాయ పికిల్. నైట్ అంటే కొంచెం సేపు లెమన్ రైస్ కూడా తిన్నాం ఇందాకే. అయ్యో. సో గైస్ ఈరోజు ఈవినింగ్ అన్నట్టు పార్క్ వచ్చాం. మా ఇంటి పక్కన ఉండేది. అంతా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, తిరిగిపోతుంది ఈ పార్కులన్నీ. అంతా తిరగడాలు, ఇంకా పిల్లల్ని ఆడిపియడాలు, ఫ్లవర్స్ రావడాలు, మంచి వైబ్ ఉంటుంది. సో పార్క్ వచ్చి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా గైస్. ఇంట్లో రికార్డ్ చేసి బోర్ కొట్టింది. సో చూడండి పార్క్. సమ్మర్లో అంత బాగుంటుంది అసలు, పిల్లల్ని ఆడిపించుకుంటా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఈ పార్క్ మా ఇంటికి కరెక్ట్ 3 minutes అంతే. రోహిత్కి ఆడశ్వాస తగిలినట్టుంది గైస్, వెళ్తున్నాడు. సో గైస్ నేను ఎంత దరిద్రుడు అంటే అన్నీ తెచ్చిన, లైట్ తెచ్చిన, చూసినారు కదా, లైట్ తెచ్చిన, మైకులు తెచ్చిన, అన్నీ తెచ్చిన. ఈ రోడ్ వీడియో మైక్ ఉంటుంది కదా వైర్లెస్ది, దానికి యాపిల్ ఐఫోన్ కనెక్ట్ చేయాలంటే ఒక వైర్ ఉంటుంది అడాప్టర్ లాగా, SC30 అనే కేబుల్. అది మర్చిపోయాను. ఇంత కష్టం వృధా అయినట్టు అనిపించింది. దట్స్ ఫైన్, బట్ ఏం చేద్దాం. రోహిత్ చూడండి వాక్ చేస్తున్నాడు. రోహిత్ అయిపోలే. సో నా పక్కన నుంచి ఒక 2 జనాభా వెళ్తున్నారు, ఆంగ్లేయులు. వాళ్ళ ముందర మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది, కానీ మాట్లాడుతున్నా. యా. సో నేను లైఫ్లో చిన్నప్పుడు చిన్నప్పుడు కాదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కొన్ని లైఫ్ రెజల్యూషన్స్ పెట్టుకునేవాడిని. సో ఈ ఇయర్ రెజల్యూషన్ అన్నట్టు నేను జిమ్కి వెళ్ళాలా ఇట్లాంటివి పెట్టుకునేవాడిని కాదు. ఈ సంవత్సరము ఒక స్ట్రేంజర్ అమ్మాయితో మాట్లాడాలా, అట్లీస్ట్ హాయ్ చెప్పాలా, అట్లీస్ట్ పేరు కనుక్కోవాలా. లేకుంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో నా మీదికి ఎవరైనా అరిచినారనుకోండి, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలగాల. ఐ మీన్ ఏ విధంగా, వర్బల్గానే. ఇప్పుడు వర్బల్గా ఎవరైనా నన్ను తిడితే నేను కూడా రివర్స్ తిట్టగలగాల. అట్లా నేను పెట్టుకునేవాడిని. సో చిన్న గోల్స్ పెట్టుకునేవాడిని. సో ఈ ఇయర్ పెట్టుకున్న గోల్ ఏంటంటే పబ్లిక్లో నేను సిగ్గు లేకుండా మాట్లాడాలా అనేది, కెమెరా ముందర. సో అందుకనే ఈరోజు ఇటుకి వచ్చా, ఉగాది రోజు. సో హోప్ ఇట్ వర్క్స్. అంటే 25 years వచ్చినాయి, అయినా కానీ ఇంకా భయపడాలంటే ఆల్రెడీ 1/4 ఆఫ్ ద లైఫ్ అయిపోయింది చెప్పాలంటే. పావం. సో అది కూడా 100 ఏళ్ళు బతుకుతే, 100 ఏళ్ళు అయితే నేను బతుకుతాను అనుకోవట్లేదు. సో 1/4 ఆఫ్ ద లైఫ్ అయిపోయింది. ఇంకా నేను ఇట్లాంటి వాటికి భయపడితే ఇంకెప్పుడు రా మనము, చెప్పండి. అంతే కదా, మీరు కూడా ఇట్లాంటి గోల్స్ పెట్టుకోండి. ఎట్లాంటి అంటే మీకు ఫియర్ ఉంటాయి కదా, అట్లాంటి గోల్స్ అవి ఓవర్కమ్ చేయాలని. అంతేగాని లైక్ జిమ్ అనేది ఇట్స్ ఓకే, కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది, బట్ నా దృష్టిలో జిమ్ అనేది ఫన్ లాగా అనిపిస్తుంది. ఐ మీన్ స్పోర్ట్స్ ఆడినా కానీ కొంచెం యాక్టివిటీస్ మంచిగా అనిపిస్తుంది. సో యా. అండ్ హీరో అయితే ఉగాది ఏం చెప్పాలి గాయస్, ఇండియాలో ఉంటే మస్తు ఏరియాది. సో కొత్త బట్టలు వేసుకొని నేను మా ఫ్రెండ్ భగీరథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. నా బట్టలు చూపించేవాడిని కొత్తటి. తర్వాత వాడు వేసుకున్న బట్టలు చూపించేవాడు. టెంపుల్ వెళ్తాము, టెంపుల్లో దర్శనం చేసుకొని మా ఇంట్లో పచ్చడి ఉంటుంది కదా, ఉగాది పచ్చడి, అది మళ్ళీ మా అమ్మమ్మ మా తాత దగ్గరికి వెళ్తాము. వాళ్ళు ఉగాది రోజు చందా ఇస్తారు నాకు, చిన్నపిల్లోని అని చెప్పి. సో అది తీసుకునేవాడిని. సో అది ఆ రోజు ఎట్లా ఖర్చు పెట్టాలని ఆలోచించేవాడిని.
అండ్ మా మమ్మీతో రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిట్లు, టైంకి నిద్ర లేవలేదని, టైంకి తినలేదని చెప్పి, బయట తిరుగుతానమే అని చెప్పి, ఇంకా అట్లా. ఇంకా ఏమన్నా మంచి మూవీస్ ఉంటే మూవీస్కి వెళ్ళేవాడిని. అట్లా ఈవినింగ్ అయితేనే పానీపూరి తినేసి బయట తిరిగేసి మళ్ళీ ఇంటికి రావడం. అట్లా అయిపోయింది తెలుసా లైఫ్. అంటే ఎంత ఫాస్ట్గా డేస్ అయిపోతున్నాయంటే ఇయర్స్ ఆర్ పాసింగ్ అని తెలుసా. బట్ యా, మనం కూడా ఎవాల్వ్ అవుతున్నాం. కొత్త అంటే నేను ఇప్పుడు చూసుకుంటే ఒక 5 years బ్యాక్ నిత్యశేఖర్, ఇప్పుడుండే నిత్యశేఖర్ టోటలీ డిఫరెంట్ అని నాకు తెలుసు. సో యా, నా క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా తెలుసు. అప్పుడు ఒక టోటలీ డిఫరెంట్ పర్సన్, ఇప్పుడు ఒక టోటలీ డిఫరెంట్ పర్సన్. అంటే ఒక పాజిటివ్ నోట్లోనే. అండ్ నిజం చెప్పాలంటే గాయస్ 2019 అనుకుంటా, ఎగ్జాక్ట్లీ 5 years బ్యాక్ నేను వీడియోలు తీసేవాడిని, బట్ ఎప్పుడు అప్లోడ్ చేసేవాడిని కాదు. నాకు సిగ్గు బేసిక్గా. సో చాలా టైం పట్టింది ఓవర్కమ్ చేశాను. నౌ ఆఫ్టర్ 5 years 2019 నుంచి 2024లో చూసుకుంటే ఐ బికేమ్ బెటర్ పర్సన్. ఐ ఓవర్కేమ్ మై ఫియర్స్. సో నెక్స్ట్ 5 years తర్వాత 2029 కదా, అప్పుడు నేను ఎట్లుంటానో అనేది నాకు తెలియదు. బట్ ఐ వాంట్ టు సో నా గోల్ ఏంటంటే 2029కి ఐ వాంట్ టు గివ్ సమ్ ఎంప్లాయ్మెంట్ టు సమ్ పీపుల్. నా కింద పని అంటే ఒక ప్రోడక్ట్ బేస్డ్ ఏమైనా కంపెనీయో లేకుంటే ఏదో ఒకటి గాయస్. నేను అంటే చెప్తే గలీజ్ ఉంటుంది ఏంద్రా వీడు అని, బట్ ఏంటంటే మనం ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఐ వాంట్ టు గ్రో బిగ్. సో యా, ఇఫ్ 2029 నిత్యశేఖర్ ఈజ్ వాచింగ్ దిస్, యా చూసుకోరా నిత్యశేఖర్. 2024 ఇది, 2029లో నువ్వు ఎట్లుంటావో నాకు తెలియదు. బట్ ఐ వాంట్ యూ టు బీ ఏ బెటర్ పర్సన్. అండ్ యా, హోప్ యూ రీచ్ దట్ రా నిత్యశేఖర్. నాకు నేను చెప్పుకుంటున్నా. ఈ వీడియో అంతా కొంచెం సోదే ఉంటుంది, బట్ నాకు ఎందుకో చేయాలనిపించింది, నాకు నేను మాట్లాడుకోవాలనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక వీడియో రిలీజ్ చేస్తా, పాడ్కాస్ట్ లాగా, నా ఓపెన్ హార్ట్ లాగా, నా మనసులోని మాటలు చెప్తా, ట్రూ స్టోరీస్, రా టాక్స్. అంటే ఏం ఫేక్ చేయను. లెట్స్ టాక్ అబౌట్ మనీ అంటే మనీ గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసినవి, లెట్స్ టాక్ అబౌట్ లవ్ అంటే లవ్ గురించి ఎక్స్పీరియన్స్ చేసినవి, అట్లాంటివి డెఫినెట్గా పెడతా. హోప్ యూ గైస్ లైక్ ఇట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఒక ఫ్రెండ్ అనుకోండి, ఒక బ్రదర్ అనుకోండి, ఒక కొడుకు అనుకోండి, యా సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి నా స్టోరీ. యా, బాయ్ గాయ్స్. మా ఫ్రెండ్ రోహిత్ చూసినారా, వాకింగ్ చేస్తున్నాడు. అదే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను వీడియో తీస్తుంటే. అయ్యో బ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చాం గాయస్ టెంపుల్కి, హెచ్సిసి. ఇక్కడ పార్కింగ్ లేకుండా ఇక్కడ వేలో పెట్టేసిన. ఎంత క్రౌడ్ తెలుసా. ఫీలింగ్ హ్యాపీ, ఫీలింగ్ డివోషనల్ విత్ రోహిత్ అండ్ వన్ అదర్. ఉగాది రోజు టెంపుల్ ఎక్కడ పోనా అనుకొని భయపడుతాను నిన్న, బట్ ఫైనలీ వచ్చేసాం 8 o'clockకి.